బ్రేకింగ్ న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శైవ ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వీరికి తోడు అయ్యప్ప భక్తులు కూడా రావడంతో మరింతగా ఆలయాలు కిటకిటలాడిపోతున్నాయి. తిరుపతి కాశీబుక్క సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ కూడా ఏ విధంగా అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా ఇదే విధంగా భక్తుల తాకిడి నెలకొంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది, పూజాది కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే డీటెయిల్స్ అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టారు? రత్న, తిరుపతి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం తిరుపతిలోనే కపిలతీర్థంలోనే కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం చూడవచ్చు, తెల్లవారుజాము నుంచి ఈ విధంగా భక్తులు ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. గతంలో ఏదైతే పుష్కరిణి వద్ద ఈ విధంగా దీపాలు వెలిగించేవారో అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరుకు ప్రదేశం కావడంతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కపిలతీర్థ పుష్కరిణికి పెద్ద ఎత్తున నీరు బయట నుంచి కొండపై ప్రాంతం నుంచి వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు అదేవిధంగా పోలీసులు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా ఫైర్ సిబ్బందితో పాటు ఫైర్ సేఫ్టీగా ఎలా దీంతో పాటు ఇటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఏదైతే దీపాలు వెలిగించేవారు కాదో ఆలయం లోపలే వెలిగించేవారు. అయితే ఈసారి అందుకు విభిన్నంగా ఈసారి ఏదైతే కార్తీక మాసం ప్రారంభం నుంచి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి భక్తులు సులభంగా దీపాలు వెలిగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికెక్కడ టీటీడీ సెక్యూరిటీతో పాటు పోలీసులు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వారు క్రమబద్ధంగా దీపాలు వెలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తిన పరిస్థితి. అదేవిధంగా ఇటు పల్లికొండేశ్వర స్వామి సురుట్లపల్లి, నాగలాపురం మండలం సురుట్లపల్లిలో కూడా ఇదే విధంగా భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు తిరుమలలో స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరించనున్నారు. ముఖ్యంగా ఈరోజు గరుడ సేవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఏదైతే అటు టీటీడీ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ సిబ్బందిని కూడా ఈసారి అదనంగా ఇక్కడికి పిలిపించారు. మనం చూడవచ్చు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడక్కడ ఏదైతే ఈ లైన్లో ఉన్నారో అదేవిధంగా సెక్యూరిటీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ అయ్యప్పలు కూడా ఈ సీజన్లో ఎక్కువ మంది మాలలు ధరించి ఉండడంతో వారు కూడా ఆలయానికి పోటెత్తిన పరిస్థితి. ఈ విధంగా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ విధంగా స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. ఏదైతే మీరు ఇక్కడ ఈసారి దీపాలు పెడుతున్నారు కదా, సంతృప్తికరంగానే ఉంది? సంతృప్తికరంగా బాగుంది సార్. అంటే ఇంతకుముందు పుష్కరిణి వద్ద పెట్టేవాళ్ళు కదా? అవును. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇబ్బంది అని ఇక్కడ మార్చారు? అవును, పర్లేదండి, బాగానే ఉంది. సౌకర్యం అంతా బాగుంది. ఏర్పాట్లు బాగున్నాయి? బాగున్నాయండి. టీటీడీ బాగున్నాయి. ఎందుకు ఈ మాసంలో ఈ విధంగా దీపాలు అంటే ఈ మాసంలో ప్రత్యేకంగా దీపాలు ఎందుకు పెడతారు? సరే, ఈయనకు తెలిసినట్లు లేదు. మొత్తం మీద చూస్తే స్వామివారి దర్శనం కార్తీక మాసంలో శివకేశవులకు భేదం లేదు. ముఖ్యంగా శైవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ విధంగా దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం చేకూరుతుంది, అదేవిధంగా పవిత్రత ఉంటుంది అంటారు. ఈ రోజే దీపాలు ఎందుకు పెద్ద సంఖ్యలో పెడతారు? చాలా హ్యాపీగా ఉన్నది, సందడిగా బాగున్నది. అంటే ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ, అధికారులు చాలా బాగున్నది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ చాలా బాగుంది. అంటే ఇక్కడ తోపులాట్లు ఏం లేదు, హ్యాపీగా జరుగుతున్నది, చాలా హ్యాపీగా ఉన్నది. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు గతంలో అయితే పుష్కరిణి వద్ద మరి కిక్కిరిసిపోయేవారు, అక్కడే స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి
వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి అందుకు విభిన్నంగా ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏదైతే ఇటు ఆలయం సమీపంలో ఉన్న జంగిల్ బుక్ ఏరియాను ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోనే ఈ విధంగా ఏర్పాట్లు చేయడం వల్ల రైట్, థ్యాంక్ యూ దామోదర్.